ఖచ్చితంగా ఇంకా ఇంకేమైనా చెప్పదలుచుకున్నారమ్మా? చెప్పదలుచుకున్నదంటే సార్, ఇంకా ఏంటంటే సార్, విశారదన్ గారు సార్, ఇప్పుడు నేను మీడియా ముందు మాట్లాడుతున్నాను కదా సార్, మాట్లాడిన కదా, ఇది బయటకు వచ్చిన తర్వాత సార్ ఖచ్చితంగా మమ్మల్ని నా పిల్లలు ఏం చేయకపోవచ్చు, నన్ను మాత్రం ఏదో ఒకటి చేస్తారు సార్. అయినా కానీ నా వెనకున్న పెద్దోళ్ళైనా ఎవరైనా సరే నా నుండినైనా సరే వాడిని అనగతొక్కాలి సార్, అనగతొక్కాలి. అనగదొక్కాలి మీన్స్ అతడు చేస్తున్నటువంటి అరాచకాలు ఆగాలంటే మహిళలు పెట్టే అరాచకాలు, స్టూడెంట్ పెట్టే అరాచకాలు, యూతులని పెట్టే అరాచకాలు, ఇవన్నీ కూడా ఇంకా ఆయన ఎక్కడ కూడా చేయకుండా ఆపేయాలి. వాడు ఉద్యోగం ఆపేయాలి సార్, ఎక్కడ కూడా ఏ ఉద్యోగం చేయకూడదు. నాకు ఏది జరిగినా ఏదేమైనా గానీ ఏ కోణాన ఏది వచ్చినా నాకు ఇప్పటి వరకు అయితే ఎక్కడ పగలేదు సార్. నేను అందరికి మంచిగా ఉన్నాను, నేను ఎక్కడ కూడా నేను మంచి పేరు తెచ్చుకున్నాను ఈ రోజు వరకు. కానీ ఎక్కడ ఏమీ లేదు నా పగంటూ. ఈ రోజు నుంచి నాకేమన్నా ఎక్కడ ఏది జరిగినా కొంచెం నాకు ఏ హాని కలిగినా, ఒక చీమ కుట్టినా తనే బాధ్యుడు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనము తగరం ఎస్తేర్ తార విశారదన్ యొక్క చెరలో, విశారదన్ యొక్క ఉచ్చులో పడి విశారదన్ తన యొక్క జీవితాన్ని పూర్తిగా వంచాడని, తన జీవితాన్ని సర్వనాశనం చేశాడని తనే స్వయంగా వచ్చి ఈరోజు మీడియా ముఖంగా చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేసింది. సో దీన్ని చూసైనా, సో ఇది ఆమె జీవితంలో ఏదో మార్పు వస్తుందని, తనకి ఏదో సహాయం అందుతుంది అనేటువంటి ఉద్దేశంతో కాదు. తన భర్తను చంపించాడు, తన జీవితాన్ని చిన్నభిన్నం చేశాడు, తన దగ్గర ఉన్నటువంటి తనకు రావాల్సినటువంటి ఆస్తులన్నీ కూడా తను కొల్లగొట్టాడు, తనకు రావాల్సినటువంటి డబ్బులు, ప్లాటు, భూమి అంతా కూడా కొల్లగొట్టాడు. చివరగా ఇవన్నీ కూడా లాక్కొని తనని ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ చుట్టాల లోపల, బంధువుల లోపల, ప్రతి ఒక్కరి లోపల పల్చన చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఈ విధంగా ఈ అభాగ్యురాల యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసినటువంటి వైనం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాము. సో దీని ద్వారానైనా సరే విశారదన్ అనేటువంటి ఈ వ్యక్తి ప్రస్తుతం ఒక నాయకుడిలాగా, ఒక జ్ఞానిలాగా, ఒక మేధావిలాగా బయటి ప్రపంచంలో నటిస్తూ తిరుగుతున్నాడు. కానీ అతని నిజస్వరూపము, అతని చీకటి కోణం ఇది. సో ఈ విధంగా మనం బయటికి చెప్పాలంటే ఎంతోమంది మహిళలు బయటికి రాగలరు, కానీ అందరు మహిళలు ఇంత ధైర్యంగా రాలేరు. కాబట్టి ధైర్యంగా వచ్చినటువంటి తారా గారి యొక్క జీవితాన్ని మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది, విచక్షణతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పబ్లిక్ డొమైన్లో ఉంటూ ఒక జ్ఞానం చెప్తున్నాను, ఒక ఉద్యమం చేస్తున్నాను, ఒక పార్టీ నడిపిస్తున్నాను అనేటువంటి వ్యక్తి సమాజం ముందు ఒక సచ్చీలుడుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రభావశీలంగా సమాజాన్ని ఒప్పించాలి, సమాజం యొక్క మన్ననలు పొందాలి అంటే నీకు ఒక క్యారెక్టర్ ఉండాలి. సో తను చెప్తున్నటువంటి విషయాన్ని బట్టి చూస్తే యు ఆర్ టోటలీ అన్ఫిట్ ఫర్ ద సొసైటీ, యు ఆర్ ద క్యారెక్టర్లెస్ ఫెలో. నువ్వు క్యారెక్టర్లెస్ అనేటువంటి విషయం నీ స్వయాన నీ బంధువే వచ్చి చెప్తుంది. గతంలో మీ తోడబుట్టిన చెల్లినే వచ్చి చెప్పింది. సో మీ నాన్నని కనుక బయటికి వదిలితే మీ నాన్న కూడా నీ పైన ఎన్నో విషయాలు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మేము ఎందుకు డిస్కస్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా మేము ఎందుకు మాట్లాడుతున్నాం అంటే నువ్వు సమాజంలో తిరుగుతూ కొంత సమూహానికి నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నావు. ఇలాంటి క్రమంలో నువ్వు దొంగవా, లంగవా, లుచ్చవా, ఫాల్తుగాడివా అనేటువంటి విషయం కూడా సమాజానికి తెలవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా తనని అనుసరిస్తున్నటువంటి యువకులకి, తనను ఫాలో అవుతున్నటువంటి, తను చెప్తే విని అర్థం చేసుకోకుండా రోబోటిక్గా వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి నిజాలను కూడా విచక్షణతోటి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రీసెంట్గా నేను ఎస్సీ ఎస్టీ బీసీ అంటూ ఏదో ఉద్యోగం అంటూ ఏదో జాక్ అంటూ చేస్తున్నటువంటి ఈ క్రమంలో ఆ జాక్లో ఉన్నటువంటి ఆ వేదిక పైన ఉన్నటువంటి ఆ పెద్దలందరూ కూడా మీరు ఒకసారి గమనించండి. ఇలాంటి మహిళలు, ఎందుకంటే మనందరూ కూడా తెలుసు ఏ మహిళ కూడా వచ్చి తన జీవితానికి జరిగినటువంటి నష్టాన్ని బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి. ఎందుకంటే అన్ని విషయాలు బయట చెప్పుకోలేరు లేడీస్. జెంట్స్ అయితే ఎన్నైనా చెప్పొచ్చు, కానీ లేడీస్ కొన్ని విషయాలు చెప్పుకోలేరు. ఆ విధంగా ధైర్యం చేసి ఒక మహిళ బయటకు వచ్చిందంటే తనకి ఎంత వంచన జరిగి ఉంటుంది, ఎంత అన్యాయం జరిగి ఉంటుంది అనేది ఖచ్చితంగా మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పని కోరుతున్నాను. ఇది మీ మీడియా శ్రీనివాస్.